ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి తిథి ప్రాముఖ్యాన్ని చెప్పుకుందాం. శివుడికి సతీదేవికి చైత్రమాస శుక్లపక్ష త్రయోదశి తిథి ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్నటువంటి ఆదివారం రోజున దక్షారామంలో వివాహం జరిగింది. ఆ దక్షారామాన్నే ఇప్పుడు మనం ద్రాక్షారామం అని పిలుస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో ఉంది. సతీ శివుల వివాహం జరిపించింది సాక్షాత్తు బ్రహ్మదేవుడే. అయితే ఈ వివాహాన్ని జరిపిస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పును గమనించినటువంటి శివుడు ఆగ్రహానికి లోనై శూలం ఎత్తి బ్రహ్మని సంహరించడానికి సిద్ధపడతాడు. అప్పుడు మునులు, దేవగణాలు శివుణ్ణి స్తుతించడం వలను విష్ణువు అడ్డుపడి వాదించిన తర్వాత శివుడు శాంతిస్తాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సతీ శివులకు వివాహం జరిపిస్తాడు. వివాహం అయ్యాక శివుడు బ్రహ్మతో, ఓ బ్రహ్మదేవా, మాకు వివాహం జరిపించినందుకు గాను ఏదైనా దక్షిణ కోరుకో, ఇస్తాను అని అంటాడు. అప్పుడు బ్రహ్మ శివునితో, ఓ శంకర, భక్త వశంకర, నాపై నీకు అనుగ్రహం కలిగినట్లయితే నీవు ఈ వివాహ వేదిక యందే నీ కళ్యాణ రూపంతో భీమేశ్వరలింగం అనే పేరుతో ఒక పెద్ద లింగ రూపంలో వెలిసి కలియుగాంతం వరకు నీ దర్శనమిచ్చి నిన్ను దర్శించే వారి పాపాలను తక్షణమే తొలగించు, పుణ్యఫలాన్ని పెంపొందించు, వారికి ఏమైనా వ్యాధులు ఉన్నట్లయితే అవి నశించేలా చేయి. దురదృష్టం వల్ల కొందరు స్త్రీలు గొడ్రాళ్ళుగాను కురూపము గలవారిగాను ఉంటారు. వారు నిన్ను దర్శించినట్లయితే పూర్వకర్మల వల్ల కలిగిన పాపాలను పోగొట్టుకొని సౌభాగ్యవతియు, సంతానవతియు, సౌందర్య విరాజితయు అగుగాక. నీవు లింగ రూపంలో వెలిశాక నీకు విశ్వకర్మ ద్వారా దేవాలయ నిర్మాణం చేయించి పక్కనే నేను చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడం కోసమని తపస్సు చేసుకుంటాను అని పలికాడు. అప్పుడు శివుడు తదాస్తు అని పలికి, నీవడిగినట్లుగా చేస్తున్నాను. ఇక్కడ నేను కలియుగాంతం వరకు భీమేశ్వరుడిగా, సతీదేవి మాణిక్యాంబగాను మేమిద్దరం ఇక్కడ వెలసి మమ్మల్ని దర్శించుకున్న వారిని అనుగ్రహిస్తాం. నిన్ను క్షమించి నీకు ఇక్కడ ఆశ్రయం ఇస్తాం. చైత్ర శుక్ల త్రయోదశి ఆదివారం ఉత్తర ఫల్గుని నక్షత్రం కలిగిన సమయాన మమ్మల్ని దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ లేకుండా చేసి శాశ్వత కైలాసం ప్రసాదిస్తాం. నాకు ఎంతటి స్థానమో ఈ రోజున మమ్మల్ని దర్శనం చేసుకున్న వారికి అంతటి స్థానాన్ని కల్పిస్తాం అని చెప్పి శివుడు భీమేశ్వరలింగంగా మారిపోయాడు. సతీదేవి మాణిక్యాంబగా మారిపోయింది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం, చైత్ర శుక్ల త్రయోదశి తిథిన ఆదివారం ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒకేసారి రావు కదా. మరి ఈ మూడింట్లో ఒకటి ఉంటే మరొకటి ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నటువంటి అంశాలలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని ఆ రోజున మీరు దర్శనం చేసుకోండి. మొదటగా చైత్ర శుక్ల త్రయోదశి తిథి, ఇది గనక వీలు కాకపోతే రెండవది చైత్రమాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్నటువంటి రోజు, ఇది వీలు కానట్లయితే ఇక మూడవది చైత్రమాసంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంకి త్రయోదశికి అటుగాని ఇటుగాని ఉండేటువంటి ఆదివారం. ఈ పై మూడింట్లో ఏదో ఒక దానిని ఎంచుకొని ఆ రోజున భీమేశ్వర స్వామిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.